నమస్తే అందరు ఎట్లున్నారులా నేనైతే మస్తున్నా మీరు కూడా మస్తున్నారనేసి అనుకుంటున్నారా ఏంది ఈ కావ్య గిట్ల తయారైంది రోజు వార్త చదివే పిల్ల గిట్ల కూస్తుంది అనేసి అనుకుంటున్నారా ఏం లేదు ఇక రేపటి నుంచి ఆషాఢ మాసం అయితే సురుగా అవుతుంది ఇది బోనాల పండుగ సీజన్ ఇక హైదరాబాద్ పండుగ ఆషాఢ మాసం అనగానే హైదరాబాద్ బోనాలే అందరికీ గుర్తుకొస్తాయి ఆ పోతరాజులు ఆ శిగాలు ఆ శివశక్తులు వీరందరినీ చూస్తే నిజంగా ఆ నెల రోజులు కన్నుల పండుగలాగా ఉంటుంది. అబ్బాబ్బాబ్బా చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు పన్ను ముసలోళ్ళ దాకా కూడా ఆ చీరలు ఆ నగలు ఆ లంగా జాకెట్లు చిన్నపిల్లలు ఆ గజ్జలు కట్టుకొని డ్యాన్స్ చేస్తుంటే ఎంత ముద్దగా ఉంటుందయ్యా కదా. చూస్తుంటేనే చూడముచ్చట అనిపిస్తుంది. ఈ బోనాల పండుగ ఎప్పుడు షురు అవుతుంది అనేసి అనుకుంటున్నా కదా. రేపటి నుంచే ఈరోజు అమాస కదా, ఈరోజు సాయంత్రం నుంచి అమాస స్టార్ట్ కాబోతుంది. ఇక రేపటి నుంచి ఆషాఢ మాసం అయితే షురు కాబోతుంది. ఇక ఫస్ట్ బల్కంపేట ఎల్లమ్మ లగ్గం అయితే మొదలవుతుంది. బల్కంపేట ఎల్లమ్మ అనగానే కూడా మనకు గుర్తొచ్చేది బోనాల పండుగనే కదా. ఈ బోనాల పండుగ గురించి సికింద్రాబాద్ బల్కంపేట ఇవన్నిటి గురించి ప్రభుత్వం ఇక జర శ్రద్ధ పెట్టాలి కదా. ఇక పెట్టి దీనికి సంబంధించి బోనాలు వస్తున్నాయని చెప్పేసి మన ఆడపడుచుల గురించి ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు షురు చేసేసిందిగా. అన్ని ఏర్పాట్లు కూడా ఖతం అయిపోయినాయి. ఇక ఈ ఏడాది బోనాల జాతర మస్తుగా నిర్వహించేందుకైతే ప్రభుత్వం కూడా మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మస్తుగా అన్ని నిర్వహించేసింది. ఇక ఈ బోనాలకి లక్షల మంది భక్తులు కూడా ఎక్కడెక్కడ గుడులు ఉన్నాయో వాళ్ళ ఇంటి దగ్గరే ఆ పోచమ్మ తల్లి కావచ్చు, ఆ ఇంటి దేవతలు కావచ్చు, వీళ్ళందరికీ బోనాలు లక్షల మంది ప్రజలు కూడా వాళ్ళ ఇంటి దేవునికి అక్కడున్న ముత్యాలమ్మ తల్లికి ఎల్లమ్మ తల్లికి అందరికీ బోనం సమర్పించుకుంటారు. ఇక ఆడబిడ్డలు అందరు కలిసి ఎదురు కోలు గాటాలు కోలాకొండ బోనాలు వరుస వరుస బోనాలు మల్లె పూల గాటాలు. ఇక బోనం అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆడబిడ్డ. ఇక ఆషాఢ మాసం అనగానే మనకేం గుర్తొస్తుంది? కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే మన బిడ్డను మన ఇంటికి తెచ్చుకోవాలి, ఆషాఢంలో అతల ముఖం చూడొద్దని చెప్పేసి అదే రకంగా ఆషాఢం మాసంలో పోయి బిడ్డను తీసుకొని వస్తారు. ఇక బిడ్డ బోనాల పండుగ రోజు ఏం చేస్తుంది? పొద్దున్నే లేస్తుంది, మంచిగా తయారవుతుంది. ఇక బోనం మంచిగా నిండుగా పూజిస్తుంది. పూజించిన తర్వాత ఇక దీప నైవేద్యాలు మొత్తం చేసేస్తుంది. చేసి సారగిట్ల అంతా పోసి మళ్ళీ ఇంట్లో మురుకులు గిట్ల ఏమైనా వేసుకుంటే మెల్లగా అత్తారింటికి పట్టుకొని పోతుంది. ఇక ఇది ఆడపిల్ల ముచ్చట. ఇక అమ్మవారిని మన ఇంటి బిడ్డగా భావిస్తాం మనం అందరం. ఇక అత్తింటి నుంచి పుట్టింటికి తీసుకువచ్చి ఎంతో అందంగా అలంకరించి ఇక దీప నైవేద్యాలతో కళ్ళు సారెతో తిరిగి అత్తింటి వారికి పంపించేటువంటి సాంప్రదాయమే మన తెలంగాణ సాంప్రదాయం ఈ బోనాల పండుగ. అంతేకాదు ఇక వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా. ఆషాఢ మాసం అనగానే బోనం తీసినప్పుడు కూడా పైకి వర్షం పడుతుంటుంది కదా మనకి. ఆ వర్షాలు కూడా మంచిగా పాడి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే పండుగ కూడా ఈ బోనాల పండుగ అంటారు. ఇక ఈ ఆషాఢ మాసంలో ఫస్ట్ బోనం ఎడికిపోతుంది తెలుసు కదా మనందరికీ. ఇక గోల్కొండలోని జగదాంబిక అమ్మవారు ఉంది కదా, ఈమెకి బోనం సమర్పిస్తాం ఫస్ట్ ఆదివారం లేదంటే గురువారం. ఇక అప్పటి నుంచి షురు అవుతుంది. ఇది ఒక్క రోజు 2 రోజులు ఉండే పండుగ కాదు, నెల రోజుల పాటు ఆషాఢ మొత్తం ఈ పండుగ జరుగుతూనే ఉంటుంది. ఇక తర్వాత ఈ ఏడాది జూన్ 26 నుంచి జూలై 26 వరకు నెల రోజుల పాటు ఈ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక 26న గోల్కొండ బోనాలు షురు అవుతాయి. జూన్ 29న విజయవాడ కనకదుర్గకి ఇక బోనం సమర్పిస్తారు. ఆ తర్వాత జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి ఆ అమ్మవారికి తెలుసు కదా, ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఎంత పవిత్రమైన అమ్మవారు. ఇక ఆమెకి జూలై 13 తారీఖున బోనం సమర్పిస్తారు. బంగారు బోనం కూడా సమర్పిస్తారు ఆమెకి, మనకు తెలిసిందే కదా. తర్వాత ఇక 16న రంగం తెలుసు కదా, పోతరాజులు అమ్మవారు పచ్చికుండ మీద నిలబడి అక్కడ ఏమేమి జరుగుతుంది ఏంది అని చెప్పేసి భవిష్యవాణి చెప్తుంది ఆ రోజు. ఇక ఆడ మొత్తం ఫుల్ పబ్లిక్ కుమ్మక్క అవుతారు. ఇక ఎక్కడ జొర్రాలను కూడా జాగా సరిపోదు ఇక ఆ రోజు అయితే. ఇక బోనాల జాతర మొత్తం అక్కడతో సికింద్రాబాద్తో అయిపోతుంది. తర్వాత జూలై 21 నుంచి మన ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నారో అక్కడ ఘటాల ఊరేగింపులు అవి ఇవి, ఇక పలారం బండిదని చెప్పేసి అవి ఇవి, ఇక నెల రోజులు ఇక ధూమ్ధాం అనుకో మన తెలంగాణలో. ఇక 24న బోనాల ఉత్సవం మొత్తం కార్యక్రమం ముగిసిపోతుంది.
ఇక బోనాల పండుగ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఆ పోతరాజులు, శివశక్తులు, సిగాలు ఊగేటోళ్ళు. ఇవే కాకుండా పలారం బండి కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ వైపు నడుస్తున్నాయి. పలారం బండిలో కూడా చాలా మంది తీస్తున్నారు. చాలా మంది డీజెల్ పెట్టుకొని అవి పెట్టుకొని తొట్టెలు కూడా ఇంత పెద్ద తొట్టెలు తెస్తారు. ఇక పోతరాజులు కూడా ఎక్కువ అయ్యారు మన దాంట్లో. ఎవ్వరు పడితే వాళ్ళు పోతరాజు వేస్తున్నారు. ఎట్లా వేసుకుంటారు? గీ కలర్ అని చెప్పి, గా కలర్ అని చెప్పేసి కళ్ళకి ఏమేమో పెట్టుకుంటారు. కాటికే కాకుండా నల్ల కలరు అవి ఇవి పెట్టుకుంటారు. గిట్లే కాకుండా పోతరాజు అంటే ఎట్లుండాలిగా? మంచి పర్సనాలిటీ, దట్టమైన పర్సనాలిటీ ఉండి ఏదైతే పవిత్రమైన పసుపు ఉందో ఆ పసుపు మొత్తం పైకి మొత్తం పూసుకోవాలి. ఎంజాయ్ చేస్తారు అనుకో. యూతులు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు. ఇక ఈ బోనాల పండుగ అంటే తెలంగాణ పండుగ. ఈ పండుగను అయితే మస్తు ధూమ్ధామ్ చేసుకుంటారు.